తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి డాక్టర్ బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, జూన్ నెలలో అసలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? ఈ రాశి వారికి సంబంధించిన పరిహారం కానీ ఆలయ దర్శనం ఏం చేసుకుంటే మంచిదండి? అసలు కేరళ నాడి శాస్త్ర ప్రకారంగా ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షకులకు నమస్కారం. కేరళ నాడి శాస్త్ర ప్రకారంగా కన్యరాశి వారికి జూన్ నెలలో చాలా శుభకరంగా జరగబోతుంది. ఏళ్ళనాటి శని ముగించింది కాబట్టి వాళ్ళకని కూడా గురువు అనుగ్రహం దగ్గరగా వచ్చింది కాబట్టి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఎటువంటి ఎప్పుడైనా వివాహము కోసము ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన వాళ్ళకి వివాహం కలగటం, మరి అదే విధానంగా ఇల్లు గృహానికి కట్టుకోవడానికి ఎదురు చూసే వాళ్ళకి గృహం కట్టుకోవడం, ఇన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూసే వంటి లోన్స్ ఏదైతే ఉందో అవన్నీ కూడా లక్ష్మి కటాక్షించటం. సో ఇటువంటి రకరకాలమైనటువంటి అంటే ప్రయత్నిస్తున్న వాళ్ళకి జూన్ నెలలో మంచి శుభవార్త వినడానికి అవకాశం ఉంటుంది. నిరాశ చెందిన వాళ్ళకంతా కూడా మీకు మంచి ఒక ఫలితాన్ని రావించడానికి బాగా అవకాశం మనకి ఇక్కడ కనపడతా ఉంది. కాబట్టి మీరు ఎటువంటి నిరాశ పడకుండా ముందు అడుగు వేయండి, ధైర్యంగా వేయండి. యువకులు కావచ్చు, యువతులు కావచ్చు, మరి వృద్ధులు కావచ్చు, ఎవరైనా కూడా భయపడే విషయం లేదు. మరి అదేవిధంగా వధువధువులకు కూడా కళ్యాణ యోగం మంచిగా మనకు వస్తుంది. వాళ్ళు కూడా కూర్చొని చక్కగా సంబంధాలు ఏదైతే ఉందో అది మాట్లాడుకోవచ్చు, చేసుకోవచ్చు. వాళ్ళకి మంచి లాభదాయకమైనటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళకి. అంటే వీళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయండి? వాస్తవానికి ఒకటి ఏంటంటే స్కిన్ ఎనర్జీస్ ఉండటం, స్కిన్కి సంబంధించి అంటే సోముడు అంటే స్కిన్ ఎనర్జీస్. ఆ స్కిన్ ఎనర్జీస్ ఏంటంటే సన్లో వెళ్ళినా, ఎండలో వెళ్ళినా, దుమ్ములో వెళ్ళినా అనేక రకమైనటువంటి ఒక వ్యాధి అనేది వీళ్ళకు వ్యాపిస్తూ ఉంటుంది. ఈ సోముడు ఒక వ్యాధి వ్యాపిస్తుంది కాబట్టి వీళ్ళు సోమనాథలింగేశ్వర స్వామిని, జ్యోతిలింగాన్ని దర్శించుకోవడం వల్ల సకల దోష నివారణం అవుతుంది. ఎందుకు ప్రత్యేకంగా సోమనాథలింగేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి అంటే, చంద్రుడైనటువంటి దేవత స్వయంగా వచ్చి సోమలింగేశ్వర స్వామికి ప్రతిష్టాపనం చేశారు. ఇది ఎక్కడ ఉంటుందంటే గుజరాత్లో ఉంటుంది. సోమలింగేశ్వర ఫస్ట్ లింగం జ్యోతిలింగం అది. కాబట్టి ఈ కన్యరాశి వాళ్ళు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఆ సోమనాథలింగేశ్వర స్వామికి విశేషమైనటువంటి ఒక కంగెరం, హారతి, పూజ పునస్కారాలు, మరి అదేవిధంగా అభిషేకాలు, పూజలు చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. అంటే ఎలాంటి సమస్యలకి దర్శనం చేసుకుంటే మంచిదండి స్వామివారిని? ఒకటి, శివుడికి సర్వాంతర్యామి. ప్రత్యేకంగా ఆ శివలింగాన్ని తాకిన, శివలింగాన్ని పూజించిన, శివుని ఆరాధించడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం అనేది జరుగుతుంది. సోముడుకు ఏంటంటే సోమే వ్యాధి ఉండవడం, అంటే చర్మ వ్యాధి ఉండటం. అంటే ఇలా పలిగిపోయి మనకు చర్మం తోళ్ళు అన్ని వాచిపోతూ, పాములాగా అంటే తోలులాగా వాచిపోతూ ఉంటుంది. ఇంకా అలాగే ఎనర్జీస్ బాగా వస్తూ ఉంటుంది. సో అటువంటి వ్యాధి ఉన్న వాళ్ళకు పోతుంది. ఇంక దుఃఖ వ్యాధి, వేద వ్యాధి. వేద అంటే వేదన, దుఃఖం అంటే బాధ. అటువంటి అన్ని కూడా వేదన, ఒక దుఃఖము తొలగడానికి కోసము ఈ సోమలింగేశ్వర స్వామి దర్శించుకోవాలి. అదే విధానంగా మీకు వచ్చే వంటి అన్ని శుభ సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క సోమలింగేశ్వర అంటే సోమనాథ స్వామి లింగేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల చాలా చక్కని ఒక ఇదిగా ఉంటుంది. అక్కడ ఏంటంటే స్వామికి వెండి పడగని మనం దానం చేయాలి. వెండి నాగపడగని మీరు ఏం చేస్తారంటే పూజలో దానం చేసేసి ఆ హోమం చేసిన, అక్కడ మృత్యుంజయ హోమం కానీ ఎటువంటి హోమాలు చేసినప్పుడు అక్కడ దానం చేసేస్తే మీకు మంచి ఫలితం లభిస్తుంది. ఆ సోమలింగేశ్వర స్వామి యొక్క విశేషమైనటువంటి స్థల పురాణం చాలా విశేషం. కాబట్టి ఇటు వ్యాపారస్తులు కావచ్చు, మరి అనేక రకాల రంగాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా జూన్ నెలలో ఒక్కసారైనా వెళ్ళి ఆ స్వామిని దర్శనం చేసుకోండి. అంటే ఇప్పుడు అంత దూరం వెళ్ళలేని వాళ్ళకండి ఇక్కడ ఉండి ఎలాంటి దానం చేస్తే మంచిదంటారు? ఇక్కడ శివాలయం ఎక్కడైనా దగ్గరలో చూసుకొని
సోమవారం రోజున ఉమ్, స్వామికి ఏకరుద్రాభిషేకము, నమకము, చమకము, రుద్రము చేసి కుటుంబ సభ్యంగా స్వామికి క్షీరముతోని చేయవలసిన వంటిది ఆవు పాలు. ఉమ్, క్షీరం అంటే అవు. ఆవు పాలుతో చేయించిన వంటి దీని స్వామివారికి దాంట్లో స్ఫటిక బెల్లం కలపాలి. ఉమ్, ఆ బెల్లాన్ని ఆ లింగం పైన పోస్తూ ఆ పాలు పోస్తుంటే ఆ క్షీరంతో అద్భుతమైనటువంటి ఫలితం రావస్తుంది. మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ ఆ రుద్రాభిషేకాన్ని మంత్రాన్ని జపిస్తూ వేస్తే మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం, ఈ రాశి వారికి తిరుగులేని సంపద రావటం అవినే మనకి కనపడతా ఉంది. మంచి పరిహారం తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు మీకు. నమస్తే. చూశారు కదండి గురుగారి మాటల్లో. మీరు కూడా గురుగారిని సంప్రదించాలి అనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసినట్టయితే గురుగారి అపాయింట్మెంట్ అనేది మీరు తీసుకోవచ్చు. ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.